జూన్ 4న జరగబోయే కౌంటింగ్ సంబంధించి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం కూడా ప్రిపరేషన్స్ ఇప్పటికే కంప్లీట్ చేసుకున్నాం. ముఖ్యంగా కౌంటింగ్ హాల్ ఏదైతే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గము అండ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ 2 కౌంటింగ్ హాల్స్ మనం శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్లో 3rd ఫ్లోర్లో రూమ్ నెంబర్ 403 అండ్ 404 అండ్ 419, 420 2 సపరేట్ హాల్స్ తీసుకోవడం జరిగింది. అక్కడ ప్రాపర్గా ఇప్పటికే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 14 టేబుల్స్ వేసి బ్యారికేడింగ్ అంతా కూడా చేసుకోవడం జరిగింది. అసెంబ్లీ సెగ్మెంట్ అండ్ పార్లమెంట్కి సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి 11 టేబుల్స్ వేయడం జరిగింది. సో ఇవి 4వ తేదీ జూన్ 4వ తేదీన 2024 8:30కు మనకు ఈవీఎం కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ యొక్క పోస్టల్ బ్యాలెట్ దాదాపు మనకు 5,200 ఎక్స్పెక్ట్ చేసాము. ఇప్పటికే దాదాపు 4,800 వచ్చాయి. ఈటీపీబీఎస్ అంటే సర్వీస్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో ఆర్మీలో మిలిటరీలో ఇట్లా పనిచేసిన వాళ్ళు దాదాపు ఇప్పటికి ఒక 155 మంది వరకు తిరిగి ఓటేసి పంపించారు. ఇంకొక 100 దాకా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పోస్టల్ ద్వారా వస్తాయి కాబట్టి. సో ఇంచుమించు దాదాపు ఒక 5,000 వరకు పోస్టల్ బ్యాలెట్ మనకి నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి వచ్చింది. ఇదంతా కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కౌంటింగ్ హాల్లోనే మనం కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఆ రోజు 4వ తేదీన మనకి 8 గంటలకు షార్ప్గా 4 టేబుల్స్ ఏర్పాటు చేసుకున్నాము. అంటే ఆర్ఓ టేబుల్ ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారో ఆయన టేబుల్ మీద కూడా మనం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనేది జరుగుతుంది. షార్ప్గా మనం 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. ఈ మొదలుకొని దాదాపు 5,000 వరకు కూడా మనం చేయడానికి కనీసము ఒక 7 నుంచి 8 గంటలు పడుతుంది. కాబట్టి సాయంత్రం 4-5 వరకు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిన ఒక అర్ధ గంటకి ఈవీఎం కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. బోత్ హాల్స్లో అంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కౌంటింగ్ హాల్లో, అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ యొక్క హాల్లో 2 చోట్ల కూడా 8:30కు ఈవీఎం కౌంటింగ్ అనేది జరుగుతుంది. మీరు చూసుకున్నట్లయితే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనకు 226 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 14 టేబుల్స్ పెడుతున్నాము ఒక రౌండ్కి. అంటే ఒక రౌండ్లో 14 పోలింగ్ స్టేషన్స్ మనం కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఈ విధంగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి దాదాపు 21 రౌండ్లలో లెక్కింపు అనేది జరుగుతుంది. మేము అనుకోవడం ఒక్కొక్క రౌండ్కి ఫస్ట్ 2 రౌండ్లకి అర్ధ గంట పెట్టినా కూడా తర్వాత వచ్చే 3వ రౌండ్, 4వ రౌండ్ అలా 21 రౌండ్ల వరకు 20 నిమిషాలు కంప్లీట్ చేసే విధంగా మనం ట్రైనింగ్ కూడా ఇచ్చున్నాము. ఈ లెక్క ప్రకారం 3:30కి మనకి రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకొకటి మనం ఈ ట్రైనింగ్ మొత్తం కూడా ఏదైతే మనం కౌంటింగ్కి సంబంధించిన ట్రైనింగ్ కానీ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క టీంలో దాదాపు ఒక 70-75 మందిని పెట్టుకున్నాం. వాళ్ళందరికీ కూడా ఇప్పటికే కౌంటింగ్ స్టాఫ్కి అయితే ఒకసారి మనం గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. స్టాఫ్కి మన ఆర్ఓ టీంలో ఉన్న స్టాఫ్ అందరికీ కూడా 2 దఫాలు ఈరోజు కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చున్నాము. ఈరోజు 4 గంటలకి ఒక చిన్న డ్రై రన్ పెట్టుకున్నాము. రేపు పెద్ద ఎత్తున ఒక డ్రై రన్ పెట్టుకొని కౌంటింగ్ రోజున ఏ విధంగా క్రాస్ మూమెంట్ లేకుండా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్టాఫ్ అందరికీ ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఒక డ్రై రన్ అనేది రేపు కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం కావాల్సిన మెటీరియల్ మొత్తం కూడా ఏదైతే రిజల్ట్ ఫార్మ్స్ కానీ లేకపోతే స్టేషనరీ కానీ అదంతా కూడా ఆల్రెడీ ప్రొక్యూర్ చేయడం జరిగింది. సో పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఈవీఎం సంబంధించి ఎలాంటి రిపోర్ట్లు ఇవ్వాలి ఇదంతా కూడా ఏర్పాట్లు పకడ్బందీగా చేయడం జరిగింది. రెండోది మనకి నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు అయితే రాలేదు. పోలింగ్ రోజున కౌంటింగ్ రోజున ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనకు సిఇఓ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 4వ తేదీ స్టార్ట్ అయ్యి 10వ తేదీ వరకు కూడా సెక్షన్ 144 అనేది అమలులోకి ఉంటుంది. ఎటువంటి హింసాత్మక సంఘటనలు ఏమి జరగకుండా పకడ్బందీగా కార్యక్రమాన్ని చేసుకోవడం కోసం ముందుగానే క్యాండిడేట్స్ అందరితో కూడా ఒక సెషన్ పెట్టి ఆల్రెడీ ఇప్పటికి 2 సార్లు మనం వాళ్ళందరికీ బ్రీఫ్ చేశాము. ఈ కౌంటింగ్ హాల్లో ఎదురయ్యే సంఘటనలు ఎలా ఉంటాయి, తర్వాత గెలిచిన తర్వాత క్యాండిడేట్స్ ఎవరు కూడా విన్నింగ్ ప్రొసీజర్స్ కానీ అలాంటివి ఏమి జరుపుకోకుండా సాఫీగా స్మూత్గా చేసుకోవడం కోసం వాళ్ళందరి కోఆపరేషన్ కూడా అడగడం జరిగింది. దాదాపు మనం 4 విలేజెస్ని మనము ఐడెంటిఫై చేసుకున్నాం. సెన్సిటివ్ విలేజెస్కి ఐడెంటిఫై చేసుకుని అక్కడ 24/7 పికెటింగ్ అనేది జరుగుతుంది. దాదాపు 8 మొబైల్ టీమ్స్ అనేవి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా పోలీస్ మొబైల్ టీమ్స్ తిరుగుతూ ఉంటాయి. 5 క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. దాదాపు 5 చోట్ల చెక్ పోస్టులు పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా లూజ్ పెట్రోల్ కానీ క్రాకర్స్ కూడా అమ్ముకోకుండా వాటి మీద కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. సో పీస్ఫుల్ వేలో మనం ఈ కౌంటింగ్ని జరుపుకోవడానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేసుకోవడం జరిగింది.
ఇది కాకుండా మనకి ఏదైతే 4వ తేదీన కౌంటింగ్ జరుగుతుందో కౌంటింగ్ జరిగిన వెంటనే కన్సర్న్ ఈవీఎంస్ అన్నిటినీ కూడా సీల్ చేసుకొని భద్రంగా వాటిని టెక్కే గోడౌన్కి తరలించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా చేసుకోవడానికి 4వ తేదీ రాత్రి మొత్తం కూడా ఈ రిజల్ట్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా సీల్ చేసుకొని 5వ తేదీ ఉదయం అంటే తెల్లవారుజామున 4-5 ఎప్పుడైతేప్పుడు అవన్నీ కూడా పొలిటికల్ పార్టీ సమక్షంలో ఆర్వర్డ్ గార్డ్ సెక్యూరిటీతో రోజు వెహికల్లో అవన్నీ కూడా టెక్కే మార్కెట్ యార్డ్లో ఉన్న గోడౌన్కి తరలించడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకంటే యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ ఎటువంటి ఏమైనా ఎలక్షన్ పిటిషన్ పడినా కూడా అవన్నీ సెక్యూర్ ప్రోటోకాల్లో ఉండాలి కాబట్టి ప్రాపర్ ప్రోటోకాల్ ఫాలో అవుతూ ఇవన్నింటినీ కూడా ఆర్వర్డ్ గార్డ్ ప్రకారం అవి టెక్కే గోడౌన్కి తీసుకురావడం జరుగుతుంది. సో ఈ విధంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికీ కంప్లీట్ అయ్యాయి. సో ముఖ్యంగా ఈ ట్రైనింగ్ అనేది బాగా చేసుకోవడం, క్యాండిడేట్లందరికీ కూడా 2 సార్లు మీటింగ్ పెట్టి చెప్పడం వలన ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇష్యూస్ లేకుండా సాఫీగా వెళ్తుంది. 4వ తేదీ కూడా సాఫీగా వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.